ఏందో మా బాధలో నెల్లూరులో చెరువులు లేక నెల్లూరులో చేపలు లేక చిత్తూరుకు వచ్చి ఈ తంటాలు పడతా ఉన్నామండి. ఈ చెరువు చూస్తే చిన్న గుంతలాగా ఉంది. ఈ గుంతలో 10 మంది వచ్చాం చేపలు పట్టడానికి. ఒక్కొక్కరు 2 కేజీ వలలు వేసినా కానీ ఈ చెరువు అసలు పట్టదండి. అలాంటిది ఈ చెరువులో ఏం చేపలు ఉంటాయి, అసలు ఏం చేపలు పట్టగలుగుతాం ఎక్కడికి వచ్చి అని చాలా దిగులు పడిపోయాను. వలలన్నీ వేసి పక్కకి వెళ్ళి ఒక చెట్టు కింద గమ్ముగా కూర్చున్నానండి. బాగా ఆలోచిస్తాను, వచ్చిన దానికి మనకు వర్త్ అవుతుందా లేదా అని ఆలోచించే సమయంలో చెరువులో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు, పెద్ద పెద్ద సౌండ్లు, అరుపులు, కేకలు వినిపించినాయండి. సర్న తెప్పేసుకుని వెళ్ళి చూసేలకి ఒక్కొక్కరు చేపలు కాదండి, పెద్ద దునపోతులు, మామూలు సైజులు కాదు. ఒక్కొక్క చేప 10 కిలోలు, 15 కిలోలు, 7 కిలోలు, 8 కిలోలు అంత పెద్ద చేపలను అయితే పడతా ఉన్నారు. వాళ్ళకి కూడా వల్ల కావట్లేదు. అయ్యి ఒక చేప తీస్తే ఇంకో చేప వెళ్ళిపోతుంది. ఆ విధంగా పడిపోయాయి అనమాట వలలకి. నాకైతే చెప్పలేని సంతోషం వచ్చేసిందండి. ఎందుకంటే నేను వేసింది అన్ని పెద్ద వలలు వేసేసాను. అబ్బా, నాకైతే మరిగిన చేపలు పడిపోంటాయి అనే తెలియని ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే మా అన్న అయితే ఒక చేపను పడుతున్నాడు. ఈ చేప చాలా పెద్దగా ఉంది, గిరిగిండి అని చెప్తున్నాడండి. ఒకసారి చూద్దాం మా అన్న ఏ విధంగా ఈ చేపను పడతాడు అనేది. ఎట్ట పడతాడు చూద్దాం. గడ్డి చేప అంట. అబ్బా, అలిసిపోయింది పోదా. బా బా, గోల్డ్ కలర్ నాయన, బంగారు మెరిసినట్టు మెరుస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఫుల్ వీడియో మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఇచ్చి ఉంటాను, చూసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్, ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.